సామాన్యమైన మనిషి తాను ప్రేమించే ఒక వ్యక్తి పట్లే అంత వింతైన ప్రేమ చూపిస్తే దేవదేవుని ప్రేమ ఖచ్చితంగా వింత కాదా? ఆ ప్రేమలో ఎంత ఔన్నత్యమైన అనుభవాలు దాగి ఉన్నాయో ఆలోచించేయండి. ఈరోజు దేవుని బిడ్డలుగా మనందరం అతిశయపడేది ఏంటో తెలుసా? మనము దేవుని చేత ఏం చేయబడుతున్నాం? ప్రేమించబడుతున్నాం. వీఆర్ లవ్డ్ బై గాడ్. మీరు ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత మీతో మీరు చెప్పుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? ఉదయాన్నే లేవగానే నీవు దేవుని చేత ప్రేమించబడుచున్నావు. తన స్థానాన్ని దావీదుకి ఇచ్చిన యోనాతాను ప్రేమే వింతైన ప్రేమ అయితే, జాగ్రత్తగా గమనించండి, ప్రభు అని క్రీస్తు ప్రేమ ఎందుకు వింతైనది అంటే, ఆయన తన సింహాసనాన్ని మనకిచ్చి మనము ఉండాల్సిన సిలువను ఎవరు కోరుకున్నారు? యేసయ్య కోరుకున్నారు. ఇది ఖచ్చితంగా వింతైన ప్రేమే. వాస్తవానికి దేవుని స్థానము సింహాసనాసీనుడైన దేవుడు ఆయన. యెషయా చూసినప్పుడు